అసలు నిన్న ఏం జరిగింది అంటే నిన్న వన్ నైట్ స్టాండ్ అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాను. తను డైరెక్ట్గా వన్ నైట్ స్టాండ్ చేయాలని చెప్పింది, కానీ నువ్వే ఓ మై లవ్ ఓ మై హార్ట్ అని హోప్స్ పెట్టుకున్నావు. నిజం చెప్పాలంటే నాకు కిస్ చేయడం కూడా రాదు. ఒకవేళ నేను సరిగ్గా చెయ్యకపోతే మళ్ళీ నువ్వేదన్నా అనుకుంటావు. నీకు విషయం తెలుసా, మన రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్లీ 6 months అయింది. సరే చెప్పు, మన 6 months యానివర్సరీని ఎలా సెలబ్రేట్ చేద్దాం? ఏంటి అర్జున్, ప్రతిదీ నీకు ఇది అలా చేయి ఇది ఇలా చేయి నేనే నీకు చెప్పాలా? నువ్వే డిసైడ్ చేయలేవా? అయినా నేను నీ గర్ల్ ఫ్రెండ్ అయినంత మాత్రాన నా రూమ్లోకి ఎప్పుడు పడితే అప్పుడు రాలేవు అర్జున్. నీకు నాకు కొన్ని బౌండరీస్ ఉంటాయి, తెలుసుకోను. అది జాను, కంగ్రాట్స్ అను. ఎందుకురా ఇప్పుడు చాక్లెట్? నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ మెసేజ్ చేశానంట కదా, ఐ మిస్ యూ అని. అవును, జాను చెప్పిందా నీకు? ఏమంటున్నాడు మీ వాడు? మళ్ళీ కలిసే సూచనలు ఏమైనా ఉన్నాయా ఏంటి? అంత సీన్ లేదు. ఏమని మెసేజ్ చేశాడు? హౌ ఆర్ యూ, ఐ మిస్ యూ, షల్ వి మీట్? అయినా ఒకసారి నన్ను వద్దనుకొని వెళ్ళిపోయినవాడు మళ్ళీ నా లైఫ్లోకి వస్తానంటే నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను? అబ్బా అర్జున్, కాసేపు వదిలే, నన్ను విసిగించకు. ఒకసారి బాయ్ ఫ్రెండ్ అయ్యాక వదిలే ఛాన్సే లేదు. అయినా సరే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎలా వదిలేస్తాను చెప్పు? ఆకలేస్తుందా? తిన్నాక ఏమైనా కావాలా? స్టమక్ పెయినా? పీరియడ్స్ అనే మాట అబ్బాయిలు వాడకూడదు అర్జున్. మా అమ్మ చెప్పింది. నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నేను నిన్ను విసిగించట్లేదు జాను, కేర్ తీసుకుంటున్నాను. రేపన్న రోజు నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నీతో ఉండేది నేనే కదా. మా అమ్మ చెప్పింది అర్జున్, పీరియడ్స్ గురించి ఎవరికి చెప్పకూడదని, ముఖ్యంగా అబ్బాయిలకు అసలు చెప్పకూడదని. జాను, నాకు తెలుసు అర్జున్, నువ్వు చాలా స్వీట్గా మాట్లాడుతావు, నా గురించి కేర్ తీసుకుంటావు, కానీ నాకు ఇప్పుడు ఇది వద్దు, అర్థం చేసుకో. సరే పద, ఎక్కడికి వెళ్దాం? ఉండు కాసేపు, రాహుల్ వస్తా అన్నాడు. రాహులా? రాహుల్ ఎవరు? అది మొన్న పబ్లో. మొన్న పబ్లో కలిశాడు, నువ్వంటే ఇంట్రెస్ట్ అని చెప్పాడు. ఆ పర్సనా? అవును. అది కాదే, బ్రేకప్ అయిందని ఏడుస్తావు, వాడెవడో నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంటే వాడినెళ్ళి కలుస్తావు. అసలు ఏంటే నువ్వు మాత్రం రియాకి ఐ లవ్ యూ చెప్పి నువ్వు మాట్లాడడం కూడా మాట్లాడకపోతే తన కోసం నువ్వు వెయిట్ చేయట్లేదా, ఆలోచించట్లేదా? నేనేం ఆలోచించట్లేదు, కానీ రియా అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నీళ్ళు లేని సముద్రం, గమ్యం లేని ప్రయాణం ఉండదు. అలానే గౌతమ్ లేని రియా, రియా లేని గౌతమ్ కూడా ఉండదు. ఏడ్సావులేదవా జాను, ఇప్పుడు ఇదంతా ఎందుకు? ప్రపంచంలో ప్రతి అమ్మాయికి వచ్చేదే, ఇదంతా నేచురల్. దీనేదో ప్రాబ్లంలా చూడకు. అయినా ఇప్పుడు నాకు దీని గురించి మాట్లాడడం వద్దు అర్జున్, నేను బానే ఉన్నాను. ఇట్ వాజ్ నైస్ మీటింగ్ విత్ యూ, బట్ నాట్ అగైన్. నీకు ముందే చెప్పాను కదా రాహుల్, నాకు ఈ రిలేషన్షిప్స్ వద్దని. అయినా నేను ఆ దేవుడికి ప్రే చేస్తాను, నీకు నాకంటే మంచి అమ్మాయి దొరకాలని, బాగా ప్రేమించాలని. బాయ్. జాను, జాను, గుర్తొస్తుంది అర్జున్. జాను, ఎలా కూర్చున్నావు?
ఎలా కూర్చుంటాను? డోర్కి జారగలు పడి కూర్చున్నాను. జాను, ఒకసారి డోర్ మీద నీ హ్యాండ్ పెట్టు. చూడు జాను, ఒకరి జీవితంలోకి ఇంకోళ్ళు రావడం పెద్ద గొప్పేం కాదు. కానీ వచ్చిన వాళ్ళు ఒకరినొకరిని అర్థం చేసుకొని సంతోషంగా బతికారా లేదా అనేదే ముఖ్యం. నేను ప్రామిస్ చేస్తున్నాను జాను, లైఫ్ లాంగ్ నేను నిన్ను సంతోషంగా చూసుకుంటాను. కాదే, వాడు అంతలా లవ్ చేస్తుంటే నువ్వెందుకు నువ్వు చెప్తున్నావు? ఆల్రెడీ ఒకసారి ప్రేమించి మోసపోయాను. మళ్ళీ ఇప్పుడు నాకు ఓపిక లేదు. మరి ఎందుకు అంతలా తిరిగావా అంతో? వాడు మంచోడ్రా. బేసిక్గా నేను సూట్ కాను. నన్ను భరించలేడు. సరిపోయింది. నాతో ఉన్న మీరే భరించలేరు, ఇంకా వాడెలా భరిస్తాడు? అందుకే నో చెప్పాను. అను, నా ఫోన్ ఇవే ప్లీజ్. అసలు రియాతో మాట్లాడి చాలా రోజులు అవుతుంది. అది కాదురా, నువ్వు నాకు మంచి చేయాలనుకుంటున్నావు గాని నేను నీకు చేయడం తప్ప? అది కాదే, నీకు తెలుసు కదా రియా అంటే నాకు ఎంత ఇష్టమో. నా ఫోన్ ఇచ్చేవే ప్లీజ్. అది అయినా సరే తను నీకు సూట్ కాదు. నా మాటిను, తన మీద హోప్స్ పెట్టుకోవడం మానేయి. అరే వా, మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి ఈ సమయంలో ఊరవతల ఉన్నారు. దయచేసి మీరింట్లో తొంగండి. అను, ఫోన్ ఇవ్వే ప్లీజ్. అసలు రియా ఎందుకు ఫోన్ చేసిందో ఏమో. అది కూడా ఒక్కసారి ఫోన్ స్పీకర్లో పెట్టి మాట్లాడాలి. ఓకే. హలో రియా. హలో, ఐ మిస్ యూ. ఐ మిస్ యూ టు బేబీ. నాకు నీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంది తెలుసా. అది అర్జున్ అంటే. అయినా మనం కలిసి 6 నెలలు అయింది. నీకు ఇప్పుడే అర్థమైందా? ఉన్నది ఒకటే జీవితం. చివరిగా వదిలే శ్వాస దాకా నువ్వు నాతో ఉండు. నేను సంతోషంగా చూసుకుంటాను. ఎంత సంతోషంగా అంటే ఇలా చేతులు చాచి ఐఎమ్ ద వరల్డ్స్ హ్యాపీయెస్ట్ సోల్ అని చెప్పే అంతలాగా. ఐఎమ్ ద వరల్డ్స్ హ్యాపీయెస్ట్ సోల్. హ్యాపీయెస్ట్ సోల్. హ్యాపీయెస్ట్ సోల్. మీ 6 months యానివర్సరీ అయిపోతే వస్తారా? అయినా ప్రతిసారి మీ డేట్ టైంకి మేము బయటకు వెళ్ళడం కుదరదు. ఇంకెక్కడైనా ప్లాన్ చేసుకోండి, ముందే చెప్తున్నా. అది సరే గానీ ఇంతకీ వాడెక్కడా?
వాడికి రియా కాల్ చేసింది. అదేంటి రియా గౌతమ్ని యూజ్ చేసుకుంటుందన్న విషయం ఇంకా తనకు అర్థం కాలేదా? చూడు, నిన్నగాక మొన్నొచ్చింది, దానికి కూడా అర్థమైంది, కానీ ఇంకా వాడికి అర్థం కావట్లేదు. హలో, ఎప్పుడు వచ్చామని కాదు, అర్థమైందా లేదా? అయినా నేనొచ్చి 6 months అవుతుంది. ప్రతిసారి నిన్నొచ్చాను మొన్నొచ్చాను అంటే బాగో చెప్తున్నా. సారీ అంటే క్లోజ్ అయ్యాం కదా అని అలా అనేసాను. ప్లీజ్ డోంట్ మైండ్. మైండ్ సారీ గౌతమ్, ఆ రోజు నేను నీకు చెప్పకుండా వెళ్ళిపోయాను. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. ఐ కెన్ అండర్స్టాండ్ రియా. నాకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే? లేదు గౌతమ్, నీకు తెలీదు. నాకే తెలియకుండా నన్ను ఇష్టపడేలా చేసేసావు. కానీ కానీ ఆ రోజు అంత రూడ్గా బిహేవ్ చేసా. ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్. చాలా గిల్టీగా అనిపించింది గౌతమ్. అందుకే నీ కాల్స్కి మెసేజెస్కి రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను. ఐ రియలీ వాంట్ టు అపాలజైజ్ గౌతమ్. నాకు ఇలానే నీతో హ్యాపీగా ఉండాలని ఉంది గౌతమ్. నాకు కూడా రియా. ఐ లవ్ యూ. ఐ రియల్లీ లవ్ యూ. ఐ లవ్ యూ టూ గౌతమ్. జాను, డిస్టర్బ్ చేయకు. ఏంటే నువ్వు? అర్జున్ నా కోసం బయట వెయిట్ చేస్తూ రోజు ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తాడు. ఇవాళ నేను తనకి సర్ప్రైజ్ ఇస్తాను. సో స్వీట్. ఇవాళ డేట్ ఏంటి? ఇవాళ నిన్నటికంటే చాలా డల్గా ఉంటాడు. నాకు తెలిసి ఈరోజు రూమ్లోంచి బయటికి కూడా రాడు. ఏం కాదు, నా కోసం బయట వెయిట్ చేస్తుంటాడు చూడు. అర్జున్ ఎందుకు అంత సాడ్గా ఉన్నాడు? చెప్పండి. అది వాడి పర్సనల్. చెప్పొచ్చో లేదో? అవును, కానీ చెప్పొచ్చులే. జాను అర్జున్ గర్ల్ ఫ్రెండ్ కదా, తెలుసుకుంటే తప్పేముంది? అలా ఎలా చెప్తాం? అది వాడి పర్సనల్. చెప్పాలంటే వాడే చెప్పేవాడు కదా, నేనెందుకు చెప్తాను? అరే, ఇప్పుడు మూసుకుని చెప్తావా లేదా? నువ్వు కానీ చెప్పకపోతే నేను చంపేసి నీ బాడీ హుసేన్ సాగర్లో పడేస్తాను. జాను, ఏంటి ఇంకా పెయింట్స్ తగ్గలేదా? సరే అయితే సైట్ సీయింగ్ వెళ్దామా? ఎక్కడికైనా కూర్గ్, కొడైకెనాల్, ఊటీ, లేకపోతే కేరళ? లేదా అర్జున్, అంత దూరం కష్టం. మన స్టేట్లోనే ఎక్కడికైనా వెళ్దాం పీస్ఫుల్గా. మన స్టేటా? ఎప్పటి నుంచో అమ్మ రమ్మంటుంది కానీ విజయవాడకి. అయినా విజయవాడలో మనం చూడని ప్లేసెస్ ఏమున్నాయి చెప్పు? నువ్వు న్యూస్ చూడట్లేదా అర్జున్? ఏపీ గవర్నమెంట్ మన జగన్ ఆధ్వర్యంలో కృష్ణా నది తీరాన ఇండియాలోని అతిపెద్ద అంబేద్కర్ స్టాచ్యూతో పాటు 19 acresలో అంబేద్కర్ గారి స్మృతి వనం, ఓపెన్ ఆడిటోరియం, కన్వెన్షన్ హాల్, లైబ్రరీ అండ్ ప్రశాంతత కోసం మెడిటేషన్ సెంటర్ని నిర్మించారు. ఆ ప్లేస్ మనకి ఎంతో ఇన్స్పైరింగ్ గాను అండ్ రిఫ్రెషింగ్ గాను ఉంటుంది. సూపర్ రా, ఇంకెందుకు లేట్, వెంటనే బ్యాక్ ప్యాక్ చేసుకుని బయలుదేద్దాం.